హలో ఫ్రెండ్స్, మా బ్యాచ్ అయితే నల్లమల పాల్నాక వెళ్దామని బయలుదేరాం. నాకు అనుకోకుండా ఒక ముఖ్యమైన వాత ఉండడంతో కాస్త మా ప్రయాణం అనుకున్న దానికన్నా ఆలస్యమైంది. దీంతో ఏం చేయాలో ఆలోచించకుండా శ్రీశైలం అయితే బయలుదేరాం. వికారాబాద్ నుండి తుక్కుగూడ సమీపంలో బాలు యాదవ్ హోటల్ వద్ద అయితే టీ తాగేందుకు ఆగాం. అక్కడికి మా హైదరాబాద్ ఫ్రెండ్స్ చేరుకోవడంతో కొద్దిసేపు ముచ్చట పెట్టి రాత్రి 12:30 ప్రాంతంలో డిండి ప్రాజెక్ట్ అయితే చేరుకున్నాం. అక్కడ ఓ టీ షాప్ వద్ద టీ అడిగేందుకు వెళ్తే వాళ్ళు మాత్రం ఇంకేమైనా కావాలా అన్నప్పుడు మాకు మాత్రం అర్థమైంది, తెలంగాణలో నీళ్లు దొరుకుతాయో లేవో కానీ ఖచ్చితంగా ప్రతి షాప్లో మాత్రం మందు దొరుకుతుందని. నవ్వుకుంటూ అక్కడి నుంచి బయలుదేరిన మేము మనను చెక్ పోస్ట్‌కు చేరుకోవడంతో గేట్ అడ్డుగా వేశారు. చేసేది ఏం లేక ఎప్పుడు గేట్ తీస్తారని సిబ్బందిని అడగగా వాళ్ళు మాత్రం 6 గంటల వరకు వేచి ఉండాలని చెప్పడంతో మేము కార్ల పక్కనే బయట కూర్చొని ముచ్చట్లు పెడుతూ కూర్చున్నాం. ప్రస్తుత రాజకీయాలేంటి, ప్రస్తుత ప్రెస్ పరిస్థితులేంటి అని ఎక్కువగా ముచ్చటించాం. ఎందుకంటే మా బ్యాచ్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ప్రెస్ మిత్రులే ఉండడం ఒక కారణం. దీంతో ఆ రాత్రుల్లో ముచ్చట పెడుతూనే మధ్య మధ్యలో టీ తాగుతూ ఎప్పుడు చూడని రుచి మ్యాగీ మొదటిసారి నేను రుచి చూశాను. హాయ్ మామ. అక్కడి నుంచి బయలుదేరిన మేము శ్రీశైలం బ్రిడ్జ్ కింద నీటిలో స్నానం చేసి మొదటగా సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాం. అక్కడ ఒక యూట్యూబర్ కనిపించాడు. ఏమన్నా మీ గంగమ్మ జాతరను రద్దు చేసిన వేషగాళ్ళు ఎవరో అని అడిగాం. ఆయన చిరునవ్వు చిందించాడు. తర్వాత కువైట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనడంతో అంత బాగానే అన్నా అని అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం మల్లాన్ని దర్శించుకున్నాం. అనంతరం ఆలయ సత్రంలోనే భోజనం చేసి బయటకు వచ్చిన మేము మంత్రాలయం వెళ్దామని అనుకుంటే మా కారులో ఒకటి ఇంజన్ ప్రాబ్లం అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చింది. దీంతో చేసేది ఏమీ లేక నేరుగా హైదరాబాద్ బయలుదేరి వచ్చాం. మరిన్ని ట్రావెల్స్ వీడియోలను మీ ముందు ఉంచేందుకు ఇకపై నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.